వెల్కమ్ బ్యాక్ టు సీరియల్ మమ్మీ ఛానల్. హ్యాపీ వినాయక చవితి అందరికి. అయితే మా ఫస్ట్ డే గణేశుని పూజ అయితే అయిపోయింది. ఇక ఈ వీడియో ఎందుకు తీస్తున్నాం అంటే మా పైన మొత్తం బదలాం చేసేస్తారు. లైక్ ఎట్లా అరే గణేశుని చెందిన పైసలు మీరు తిన్నారు అదే తింటే మేము గణేశుని ఎందుకు పెడతామన్నా ఏడనో దుబాయో గిబాయో వెళ్ళిపోతాం బ్యాగ్లో పైసలు గీసాలు వేసుకొని. దినాకరాడు కూడా లేడు, ఎందుకంటే అనుకో మంచి పని పైననే వెళ్ళాడు బయటికి. మన గణేశుని కాడ చేస్తున్నాం, అది రాత్రి చేస్తాం, అది డే 1 అవుతుంది మాకు. డే 1 పూజ వీడియో అట్లా మేము అది చేద్దామని చెప్పి అనుకున్నాం. సో బాయ్ ఒక ఆయన నన్ను అన్నాడు, అరే చాప నువ్వు గణేశుని పైసలు తిన్నావురా, నువ్వు పేరు శ్రీధర్ చాప కాదు శ్రీధర్ స్కామర్ అని చెప్పి అన్నాడు. అరే భయ్ నీకు నిజంగా బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నావు లేక మాట్లాడుతున్నావు నాకు తెలియదు. అయితే మేము గణేశుడు పెద్దగా అని చెప్పి మేము హైప్ చేసినాం. ఎందుకు అందరు ఇట్లా జలక్ తినాలా, ఇట్లా జలక్ తిన్న తర్వాత సర్ప్రైజ్ ఇద్దాం, చిన్న గణేశుడు పెడితే ఎట్లుంటుంది, అందరు ముఖాలు అన్ని చిన్న అయిపోతాయి, మస్తు మజ్జా వస్తుందని చెప్పి మేము అనుకున్నాం. అండ్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మట్టి గణేశుడు పెడదామని మేము ఫిక్స్ అయిపోయినాం అందరం మా గ్యాంగ్. ఇంకా మేము మట్టి గణేశుడు ఇట్లా తయారు చేసింది కూడా కాదు, మా చేలతో మేము అందరం కలిసి, నేను డాన్సర్ గాడు దీన్ని వాడు తయారు చేసి పెట్టుకుందాం మామ. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఒక వైబ్. అరే టోటల్ ఎట్లా మేము ఎట్లాంటి వైబ్ తీసుకొద్దాం అనుకున్నాం తెలుసా నాకు ఉల్ల చెప్పాలంటే. ఓల్డ్ స్కూల్ 90s మొత్తం 90s. ఆల్రెడీ మేము ట్రై చేసినాం పెద్దగా పెడదామని చెప్పి కూడా. కావాలంటే మీకు బయట మేము తీసిన హోల్స్ కూడా చూపిస్తాం, ఇంత దూరం తీసినాము, ఎన్ని ఫీట్లు కూడా తీసినామో కూడా చూపిస్తాం. ఎందుకంటే మెయిన్ పాయింట్ చెప్పి అరే రోడ్ మీద పోయేటప్పుడు 10 మంది ఉడతారు రా భయ్, చూడకుండా వెళ్ళిపోవాలి. ఓడేమంటే మనకి ఏమైపోదు. మేమైతే అన్న తినేది మేము జేబులకి వెళ్ళి ఇట్లా పైసలు తీసి పెట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పటికీ 2-3-4 సొంత ఇల్లులు ఉంటుండే, బండ్లు ఎప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంటుండే. ఇలా పడతాడా చాయ్ గీళ్ళు అవుతాయి ఇట్లా మొత్తం. బాయ్ వచ్చే నీళ్ళు ఇస్తా అన్నా, మన నీళ్ళు ఇస్తా అంటుండే. మనుషులం మనం మా దగ్గరికి హెల్ప్ కోసం వచ్చిన మేము బరాబర్ హెల్ప్ చేసి పంపిస్తున్నాం. వాడేమన్నాడని చెప్పి ఫీల్ అయితే వేసి పెట్టి ఇంటరా అయ్యో మన గణేశుడు ఏదో మనం పెట్టినాం, పబ్లిక్ ఏదో జిలకి ఇచ్చినాం, అయిపోయింది. ఒకసారి అన్న ఒకసారి ప్యాడ్ బ్యాండ్ పెట్టి చూడన్నా, నీకు జులుస్కి ఎప్పుడన్నా ఏమన్నా ఉంటాయిగా ఇంట్లో దావట్లు పెళ్లిళ్ళు గిల్లీలు ఉన్నప్పుడు ఒక ప్యాడ్ బ్యాండ్ బట్టలు చినిగిపోతాయి, కిందికి వరకు లక్ష రూపాయలు చెప్తారు. అసలు చెన్నై ఎంత అయిందో మీకు రియల్ గా చెప్తున్నా అన్నా. ఒకసారి ఫైనాన్సర్ అన్న ఇట్రా అన్న, మొత్తం చోటే చూసుకుంటాడు, చోటు మామ అని ఉంటాడు. మొత్తం 28,000 అన్న. నంబర్ ఆఫ్ పేమెంట్స్ ఒక నిమిషం ఆగ్రా. 28,000 అన్న చూడు. 19th ఫ్రమ్ 19th నుంచి ఈ రోజు వరకు స్నాప్లు 28,900 చేంజ్ మా పేమెంట్ చేసినారన్న అందరు. కనిపించిన అన్న అట్లా తినే అవసరం నాకు లేదు అండ్ మా దోస్తులకు లేదు. సబ్స్క్రైబర్స్ మీకు ప్రతి ఒక్కటి మీ ఇష్టం. సబ్స్క్రైబర్స్ మేము ఒక్కటే చెప్తున్నాం, మీ అందరు మంచిగా ఉండాలి, మీ అందరికి ఫన్ చేయాలని తప్ప. అందరి పేరు పూజ అయింది అది చెప్పు పొద్దున పూజ అయింది సబ్స్క్రైబర్స్ పైన. అయ్యో మీ అందరికి పైన పూజ చేపించినాం, అందరు మంచిగా ఉండాలి. అందుకో ఇంకా చిన్న గణేశులు మన చిన్న పిల్లలకి ఇద్దామని చెప్పి చిన్న గణేశులు తెచ్చి పెట్టుకున్నాం. అన్న మేము పైసలు తినే రకం కాదన్న, పెట్టే రకం తప్ప తినే రకం కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నన్ను అన్నా అని కూడా నేను ఏం లోపల తీసుకొని అంత ఫీల్ అయ్యే క్యాండిడేట్ని కూడా నేను కాదు. ఇప్పుడు నేను తీసినా అనుకో నువ్వు ఫేమస్ అయిపోతావు. అంత కావాలనుకుంటే కంటెంట్ నీకు ఇస్తా, ఇడికి రా మా గణేశుని కాడికి ఫుల్ కంటెంట్ వస్తుంది నీకు, అర్థమైందా భాయ్? మనం అట్లా కాదు. గణేశుడు పెట్టినప్పటి నుంచి మనకి ఏమేమి ఇబ్బందులు వచ్చినాయి అది చెప్పన్నా. అసలు గణేశుని పెట్టినప్పటికీ మొత్తం కాలనీలో అసలు గణేశుని పెట్టొద్దు అన్నారు. అసలు ఎంత గలీజ్ గా అన్నారు చెప్పు. మనం ప్రతి ఒక్కటి అన్న నేను చెప్తా, డీటెయిల్ గా నేను చెప్తా. 3 days PS లో ఉండే, నేను 3 రోజులు PS లో ఉండే. అసలు మీ ఇల్లు ఏడా ఉంటాయి, మీరు ఎవరు, మీరు గణేశుడు ఈడెందుకు పెడతారని అన్నారన్న. అవునన్నా నిజంగానే మేము మా ఇల్లు ఈడ ఎవరి చుట్టుపక్కల లేవు, కొంచెం దూరం 200 meters 300 meters దూరం ఉన్నాయి. అండ్ మేము ఇక్కడ జస్ట్ ఇక్కడ వీడియోలు తీస్తాం, ఇక్కడ మన లక్ష్మమ్మ పార్క్ లో వీడియోలు తీస్తాం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి క్రికెట్ కూడా ఈడనే ఆడుకుంటాం, ఇట్లా ఈడనే తిరుగుతాం. కానీ ఇక్కడ ఎవరికి సొంత ఇల్లు లేవు, మా ఈడ లేవు కాబట్టి వాళ్ళు ఏం చేసినారు, లెటర్ అన్న నీకు లెటర్ అబ్జెక్షన్ ఉంది ఏమని రాశారు ఆ లెటర్ పెడతా. ఈ లెటర్ లా ఇట్లా పెడతామన్నా, మీరు మొత్తం ఆపి మరి చూసుకొని చదువుకోండి. ఈ లెటర్ లా ఏమని రాసిరు అంటే మేము డైలీ 3 o'clock midnight 3 o'clock 4 o'clock 5 o'clockకి తాగి ఇక్కడ వీడి కొట్టి ఇంకా సీసాలు వాళ్ళు కొడతారు అన్న. మేము తిండి పెట్టిన జగాల మేము అట్లాంటి చేసే లెక్కలు మాకు లేవన్నా. ఇక్కడ మేము గణేశుని కూర్చోబెట్టుకున్నామన్న. మేము ఏమైనా తప్పు చేసినా అని కూడా మేమే నాశనం అవుతామన్న, అర్థమైందా? అయితే కాలనీలో వాళ్ళు వేరే గ్యాంగ్. ఆఫ్టర్ దట్ మమ్మల్ని చూడగానే ఏమైంది, అరే మీరారా మేము వేరే వాళ్ళు అనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ వేరే గ్యాంగ్ కూడా తిరుగుతాయి కదా.
వాళ్ళు అనుకున్నాం రా, అట్లేం లేదు రా, పెట్టుకోరి గణేశుడు పెట్టుకోరి అన్న తర్వాత ఏమైపోయింది, అరే మీకు మేము పెద్దదే పెడదాం అనుకున్నాం, అది పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా పెద్దదే అనుకుంటే ఇంకా ఈడేమైందంటే మేము పూజ చేయించినాం, అంకుల్ వాళ్ళు ఉన్నారా, అంకుల్ వాళ్ళు ఏమన్నారు అంటే దా చూపిస్తాం, బయటికి పోదాం దా చూపిస్తుందా, మొత్తం వీళ్ళకి చూపిస్తా కానీ ఇలా క్లారిటీ రాదన్న. అయితే మేము మన షెడ్ వీడికి చూపిద్దాం, అలా వీడికి ఇటారా అన్న ఆడ ఎంత కొనాకుంది చూడు, ఆడ ఈడెంత కొనాకుంది, ఇగో ఆడ నుంచి ఈ వరకు తీపించినాం అన్న హోల్స్, వీడి వరకు ఇగో ఈ లైన్ మొత్తం ఆడ కూడా వీడికి ఎంత గ్యాప్ ఉంది చూడన్నా, ఈజీ ఒక 10 feet గ్యాప్ ఉంటుంది, 8 feet గ్యాప్ ఉంటుంది. స్ప్రెడ్ చేసుకున్నంత ఓడేదా అన్నాడు అని చెప్పి పెట్టే మనం ముందుకు పోతానే ఉండాలి. ఇంత పెద్దగా ఉందా, టోటల్ మేము 16 feet హైట్ కాలి, 16 feet హైట్ కాలి ఇట్లా స్ట్రేట్ కొట్టించినాం, అట్లనేమో 14 feet అంటే 16/14 పెద్ద మండపం వస్తుండే. అయితే ఏమైంది బస్సులా అన్న, అది తమ్ముడు పెడుతుర్రా మీరు పెట్టకండి అని అంటలే మేము అస్సలు అన్నాం కూడా, ఎందుకంటే మన దేవుణ్ణి పెడుతురు కాబట్టి మేము అట్లాంటి మాటలు కూడా మాట్లాడాము, పెట్టుర్రు అని అన్నారు. ఆఫ్టర్ దట్ ఏమైందంటే ఇక్కడ గల్లీలో అంబులెన్స్ పోవాలి అన్న వాళ్ళు వచ్చి చెప్పినారు, అంకుల్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఒక ముసలామె అమ్మగారు ఇట్లా ముసలామె ఏజ్ అయిపోయిన చనిపోయిన ఉండే, ఎందుకంటే ఇలా గణేశుడు పెట్టే వారికి రోడ్డు బ్లాక్ అయిపోయి ఇట్లా అంబులెన్స్ పోనీకి కూడా దారి లేకుండే అట్లాంటి పని మనం చేయొద్దు అని చెప్పి మేమేం చేసినాం, ఇమీడియట్లీ ఆ గుంతలు మూసేసి ఇమీడియట్లీ మేము చిన్న షెడ్ వేసేసుకొని ఇక్కడ ఒక అంబులెన్స్ అని కాదు ఒక పెద్ద లారీ పోయేంత గ్యాపే పెట్టేసినాం, అర్థమైందా అన్న. వారం నుంచి కష్టపడుతున్నాం అన్న, ఎవరికి ఈవెంట్స్ వాళ్ళకి మొత్తం లక్షలు పెడతలేం, మన పని మనం చేసుకుంటాం, అంతా చేయి పని అన్న మనది. మీగో అన్న మేము మా సొంతంగా చేసుకున్న పని అన్న, అయితే మేము మా ఫ్రెండ్స్ కలిసి ఇగో ఒకసారి ఇక్కడ రాను అన్న, మేము ఈవెంట్ ఇచ్చి ఇట్లా మనం ఏదైనా ఈవెంట్కి ఇచ్చి అది ఇట్లా మండపం కట్టి 2 లక్షలు అవుతుంది ఇచ్చేసి అంటే ఇయ్యలే అన్న, మేము దగ్గరుండి చూసి కట్టె కొన్నాం, కట్టె కొని ఇగో బట్ట కూడా పోయి కొని పాటిన డబ్బా నుండి ఏదన్నా ఒక చిన్న ఆయిల్ డబ్బా, అరే స్టేజ్ కింద ఒక ఆయిల్ డబ్బా ఉంటుంది తీరా, అరే మనం నాటానికి పెట్టి అవన్నీ చూపించాలంటే 100 చూపిస్తా అన్న. ఇగో లైటింగ్ వేసేటోళ్ళు కూడా మా దోస్తులే అన్న, బయట వాళ్ళు ఎవరు రాలే, పెద్ద వాళ్ళకి కూడా ఎవరు ఇవ్వలే, అర్థమైందా. అరే మామ్ ఇట్లా అన్నీ ఉన్నాం మన సొంతంగా కొనుక్కొని, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్న 3 days లా, 3 రోజులల్లా మేము ఎన్నో మంచి పనులు చేద్దాం రా అని అంటే, అరే మహాం నువ్వు పెద్ద పేరు పెట్టుకున్నావు కానీ ధమాక్ లేదు మామ్, నీకు కొల్ల చెప్తున్నా, అర్థమైందా, నీకు పేరు పెద్దగా ఉంది కానీ నీకు బ్రెయిన్ అనేది లేదు మామ్, నువ్వు కావాలనుకుంటే ఇడికి రా, నీకు ప్రతి ఒక్కటి అప్డేట్ నేను ఇస్తా, గివ్ రెస్పెక్ట్ అరే చాపా గిరే చాపా వాడేటోళ్ళు లేడీడా, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్, అర్థమైందా, వంట పెట్టేసారు నా సబ్స్క్రైబర్స్ నేను. ఈయన ప్రతి ఒక్కరిని చిన్న పొరల నుంచి పెద్దోళ్ళ వాళ్ళకి అన్న అని పిలుస్తాడు, నేను అన్ననే అని అంటాను, ఎవరు అన్న ఉండని నిన్ను నాకు అన్ననికి వస్తలే నాకు, అరే కంటెంట్ వస్తే కావాలంటే గణేశుని కాడికి ఇస్తాం, ఇవన్నీ ఫేక్ చేసుడు స్కామర్ చాప గిమ్మర్ చాప అంటే దేవుని తెలుసు, పైసా తిన్నోడు నాశనం అయి పోతాడు, అప్పుడప్పుడే పడిపోయి. ప్రమోషన్ ఎంత వచ్చింది చెప్పు మనకి, కలర్ ట్రేడింగ్ అన్నా మేము కలర్ ట్రేడింగ్ ఒక రోజు చేస్తే ఒక వీడియోకి 80,000 ఇస్తా అన్నాడు, మంచి వీడియోలు. అరే కాదు మామ, నీకు ఇన్స్టాగ్రామ్ లో అప్పుడు మస్తు మంది కలర్ ట్రేడింగ్ చేసి బండ్లు కొన్నోళ్ళు ఉన్నారు, ఇల్లు కొన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద పడక మేము దేవుని పైసలు తిందామని ఎట్లా అంటావు మామ, నీకు ధమాకుందా, దేవుని పైసలు కూడా నాది తింటారా, ఆలోచించుంటే షానేయాలు దురియాలు అనుకొని మనమే పడుతున్నాం భయ, వింటున్నావా, మేము దురియాలం కాదు, మేము గిన షానేయాలమే, మేము చేసిన టైంలో వాళ్ళు చిన్న పిల్లలు ఉండే, నీ పేరు హ్యాపీగా ఉండు, నాకు తెలిసి నువ్వు చిన్న పోరాన్వే, అర్థమైందా, నువ్వు ఉమర్లో అయితే నా ఉమర్లో చిన్న లేడీ కాలంలో మేము పెద్దనే ఉన్నదేమో బాయ్, నీకు ఇజ్జత్ నీకన్నా డబ్బులు ఉంది, మాకు బి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, లేకపోతే ఇజ్జత్ తీసుడు కూడా. హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నీ ఫోటో వేయలే అన్న, నీ ఒకటి మంచి హ్యాపీయెస్ట్ థింగ్ అంటే మామ్, నువ్వు అన్నా అని కూడా నేను నిన్ను పోర్ట్రేట్ చేస్తలే, అర్థమైందా, నేను పోర్ట్రేట్ చేయడానికి నాకు 2 minutes చాలు, ఇది కాంట్రవర్సీ లాగా పెద్దగా అట్లా చేసి లైట్ తీసుకోరు అంతా లైట్ తీసుకోరు గాయస్, 3 days లా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మేమేమే 10,000 వేసుకొని మంచి చేస్తున్నాం, చందా పైసలు తిన్నా అన్నా చూసినా 28,000 ఈ షెడ్ పుక్కే, ఇక నీకు కొన్ని ఎంత అయిందా, అరే ప్యాడ్ బ్యాండ్ రేట్ చెప్పు, 2 రోజుల ప్యాడ్ బ్యాండ్ రేటు
ప్యాడ్ బ్యాండ్ పెట్టరా బే మా పెట్టాలంటే 1,00,000 రూపాయలు, 80,000, 90,000. ఎంత తెలిసినోడున్నా పెట్టాడు. ఎంత తెలిసినోడున్నా ఏ బాబా సొంతం మన అక్క వాళ్ళ బాబా ఉన్నా బాబా పెట్టంటే లేరా అక్క మొత్తుకుతుంది అంటాడు. అర్థమైందా? అట్లా సొంతం ముందుకు రారు. సీజన్ టైం ఇది బా నీకే చెప్తున్నా బా ఏముందో మాట్లాడదామంటే మాట్లాడదాం. ఇవన్నీ వేసుకుంటా ఇడుకో పోతా అంటే ఇడుకో వాల్సి వస్తుంది బా. ఇదంతా టాపిక్. అయ్యో ఇంకోటి చెప్పలేను, ఆ టాటాయిస్ చూసినా ఏనా టాటాయిస్ మన అన్నకి బోనాలకు అఖిలన్నకి బోనాలకు పెట్టిన తర్వాత నెక్స్ట్ లాంచ్ ఈడనే. అర్థమైందా? దాని రేట్ చెప్పొచ్చు అన్న, ఒకసారి మన గణేష్ స్పెషాలిటీ 20,000 పైననే అన్న. మన గణేశుడు మట్టి ఇదంతా తర్వాత మళ్ళీ మాట్లాడుకోం. డే 1 బ్లాగ్ ఇంకొకటి వస్తాను. ఇదంతా మనం చేసే పూజా ప్రోగ్రామ్ అండ్ రాత్రి మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో డిస్ట్రిబ్యూషన్ అదంతా అది వేరే వీడియోలో పెడదాం అన్న. అన్న ఆ టాటాయిస్ ప్రైస్లు చెప్పాలనుకుంటే 20,000 పైననే. ఇంకెక్కువ అంటే 5,000 7,000 వస్తామని కమెంట్లు పెడుతున్నారు బాయ్. 5,000 అన్న పోయి పెట్టుకోపోను. సీజన్ అన్న ఇది. ఎప్పుడు బొక్నా వాళ్ళ కుత్తా కాటేనే ఇంకా బేబీ యాద్ రాకో పెట్టే మళ్ళా. చలో నేను బంద్ చేస్తున్నా. జైబోలో గణేష్ మహారాజ్ కి అన్న అందరూ వాన పడుతుంది రేపు వాన పడుతుంది జర కరెంట్ కాడ చూసిండు అన్న ప్లీజ్. మాకు కూడా మార్నింగ్ నుంచి వాన పడ్డది కానీ మేము అయినా కూడా వానలా దడిసి గిడిసి అన్ని మేము పూజ అయితే పొద్దున కావాలనుకున్నాం. ఫస్ట్ టైం శ్రీధర్ మామి ఛానల్ రా వీడియో పడుతుంది ఎడిటింగ్ లేకుండా. సరేనా అన్న? జరా అన్న అట్లా మీరు బదలాం చేయకూరా మాకేం లక్షలు రాలే లక్షలు వస్తే మళ్ళా గణేషుని వేయంగానే మేము మళ్ళా బాలికి వేస్తాం అనుకుంటారేమో. అమ్మతో అట్లా చేయడానికి రాదు. గణేషునికే పెద్ద ర్యాలీ ఉంది ఎడబోతాం బాలి. పైసలు మనం తినేటోళ్ళం కాదన్నా పెట్టేటోళ్ళం వింటున్నా. మనం కమాంచట్ల పెట్టుకునేది ఉంటే ఇప్పటికి BMW కారు మాకు ఆల్టో కారు ఉందన్న. ఆల్టో కారు ఉంది, అది అన్ననే తిరుగుతాం మేము. పైసలు ఏమి వెనకాల వేసుకొని అట్లా చేసేటోళ్ళం. ఏమున్నా కట్టారే ఇప్పుడు ఉన్నాం రాబోయ్ ఇప్పుడే చేసేద్దామనే రకం. అర్థమైందా? పెట్టుకొని మురుగ పెట్టుకునే కాన్సెప్ట్ అట్లా మైండ్ సెట్ లేదన్న. నా దోస్తులు నువ్వు అని అన్నాడు నా సర్కిల్లా. మేము పైసలు ఎట్లా ఖర్చు పెట్టుకుంటామో ఎట్లా మేము అడుగురానా వాళ్ళకి తెలుసానా మనం ఏమున్నా మంచి పని అంటే 100% ముందుంటాం. ఇక చెడ్డ పని అయితే 100% వెనకాలనే ఉంటాం కానీ ముందుకు రాం.